ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో మాకు. నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్గా మాకు. పనేంటి ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్ మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరుంది సార్. టెంప్ట్ రవి. టెంప్ట్ రవి సార్. నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధా, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలుసు సార్. ఊరే ఆబ్సెంట్. నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్? ఏమండి సార్? నెక్స్ట్ మంత్కి మీరు అంతా డోనర్స్ ఎత్తుక్కోండి. టేస్ట్ చేయరా? తెలిసినా సరిపోలేదురా. అందుకే నాకు వంట పనులు చెప్పొద్దు అంటున్నాను. అడుక్కు తినండి. ఈరోజు ఏం వంటను? ఎంత అడుగుతుంది సార్? తీసుకోరా, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేది. కానీ పోతామని డిసైడ్ అయితే హ్యాపీగా పోవాలి. ఏదో తప్పు చేసిన ఫీలింగ్తో పోకూడదు. అది అమ్మాయిల దగ్గర డబ్బు తీసుకోవాల్సి వస్తే వీడి వంట తిని వస్తా. ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరి ఇంకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఒసేయ్ భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రమ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమా నువ్వు. సరే. అన్నయ్య ఒక 10 నిమిషాలు. సార్ 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 సార్, నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్, మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్.
సార్ సార్ ఎవరైనా ఉన్నారా? హలో, చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో, నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్, సాలా सुंदर, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो. ఇంటి తెగిందో చస్తున్నా. నీకు తెలివి రాదా ఎలా మాట్లాడాలి? ఏదైనా చెప్పించి నువ్వు విప్పుతావా, నేను విప్పమంటావా? నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్, సుందర్ అని చెప్పు. నమ్మకం చేసుకో. హిందీలోనే చెప్పి సాఫే. ఆచాము मर के भी हमें मार रहे हो तुम. సుందర్, సుందర్ అని చెప్పు. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. खुद कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొడికెట్టాడు. అది ప్రేమించడం. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్లో పడిపోయింది.